హోమియోపతి ఒక సూడో సైన్స్ కాదు. ఇట్స్ బేస్డ్ ఆన్ కార్డినల్ ప్రిన్సిపల్స్, వన్ ఆఫ్ ఇట్ బీయింగ్ లా ఆఫ్ సిమిలియా. మోడర్న్ సైన్స్ ఈ కాన్సెప్ట్ని హార్మసిస్ అని పిలుస్తుంది. ఒక పదార్థం తీసుకున్నప్పుడు ఆరోగ్యమైన వ్యక్తిలో కొన్ని లక్షణాలు కల్పిస్తే అవే లక్షణాలు ఉన్న రోగికి ఆ పదార్థాన్ని ప్రత్యేక విధానంలో మందుగా ఉపయోగించడాన్ని అనే సిద్ధాంతాన్నే హోమియోపతిలో లా ఆఫ్ సిమిలియా అంటారు. ఈ కాన్సెప్ట్ అర్థం కావడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒకటి, ఆనియన్స్ కట్ చేసినప్పుడు కళ్ళం మంట రావడం, నీరు కారడం, ముక్కు నుండి నీరు రావడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇలాంటి సిమ్టమ్స్తో సఫర్ అవుతున్న ఎలర్జిక్ పేషెంట్స్కి రెడ్ ఆనియన్తో ప్రిపేర్ చేసిన ఆలియం సెపా అనే మెడిసిన్ ఇస్తాం. అది వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే మోడర్న్ రీసెర్చ్లో హార్మసిస్ అనే కాన్సెప్ట్ మీద చాలా స్టడీస్ జరుగుతున్నాయి. వెరీ స్మాల్ స్టిమ్యులస్తో బాడీ యొక్క హీలింగ్ని ట్రిగర్ చేయడమే దీని ఉద్దేశం. ఇది ఎక్కడ వాడుతున్నారు ఇన్ జనరల్గా? వ్యాక్సిన్స్లో కానీ, ఇమ్యూనోథెరపీలో కానీ, ఎలర్జీ డీసెన్సిటైజేషన్లో కానీ ఇవి యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ బాడీ రెస్పాన్స్ సెన్సిటివిటీ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్ హోమియోపతిలో ఎప్పటి నుండో ఉంది. ఇలాగే మీ రెగ్యులర్గా వచ్చే ఎలాంటి ప్రాబ్లమ్స్కి అయినా కానీ హోమియోపతిలో మంచి సొల్యూషన్స్ ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద కార్డినల్ ప్రిన్సిపల్. మిగతా వాటి గురించి వచ్చే వీడియోస్లో డిస్కస్ చేద్దాం.